హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు తిరుమల అనేది బాగా న్యూస్ లో వస్తుంది. తిరుమల గురించి చాలా విషయాలు వస్తున్నాయి. సో ఇప్పుడు రీసెంట్ గా మనకు ఒక న్యూస్ వస్తుంది ఏంటంటే తిరుమలలో ఇప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడితే కేసులు పెడతామని చెప్పేసి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో దానిపైన మీ అభిప్రాయం? అంటే తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అని అనుకుంటే తిరుమల నుంచి మీడియాని కిందకి పంపించేయాలి ముందు. అంటే తిరుమలలో ప్రతి ఛానల్కి ప్రతి పత్రికకి ఒక ఆఫీస్ ఉంది. అక్కడ జనరల్గా జరిగేది ఏంటంటే దర్శనాలు చేసుకుని బయటకు వచ్చేటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్గా చాలా పాపులారిటీ ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు, పదవుల్లో లేని వాళ్ళు, మాజీలు, తాజాలు అందరూ దేవుడి దర్శనానికి వస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనమై వాళ్ళు వస్తూ ఉండగా ఆ గుడి ప్రాంగణం నుంచి కొంచెం యువతలకు రాగానే అక్కడ వారి నాపి వారు సినిమా సెలబ్రిటీ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, అది అనవసరం, అలా లోగో పెట్టి వాళ్ళతో మాట్లాడించడం అనేది ఒక సాంప్రదాయంగా నడుస్తోంది. ఈ మాట్లాడే క్రమంలో ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏ మోతాదులో మాట్లాడాలి, ఆలయ ప్రాంగణంలో నిలబడి మాట్లాడుతున్నాం కాబట్టి అనే స్పృహ వాళ్ళకు ఉండాలి. ఆ మాట్లాడే క్రమంలో వాళ్ళ మాటల్లో ఎక్కడో చోట ఏదో కాంట్రవర్సీ దొరుకుతుంది. అవతల వారి మీద విమర్శో, లేకపోతే ఇప్పుడు సపోజ్ తాము అధికారం కోల్పోయి వేరే వారు అధికారం చెలాయిస్తూ ఉండగా తిరుమల దర్శనం చేసుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు మేము అధికారంలో ఉండగా చాలా చేశాం, మేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ చేతుల్లోకి అధికారం వచ్చాక ఇలా తయారు చేశారు, ఇక్కడ కడుపు తరుక్కుపోతోంది అని అన్నాడు అనుకోండి, అది పొలిటికల్ స్టేట్మెంటే అవుతుంది. సో అది పొలిటికల్ స్టేట్మెంట్ అయింది కాబట్టి అతని మీద కేసులు పెట్టాలనేది ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా తీసుకురావాలనుకుంటున్నటువంటి ఒక నిబంధనకు సంబంధించిన ఇబ్బంది. ఈ కేసులు కూడా ఎలా పెట్టాలి, వాళ్ళు కొండ దిగి వెళ్ళే లోపు కేసులు నమోదు చేయాలంటున్నారు. చేయొచ్చు, తప్పేం లేదు దానిలో. అంటే మీడియాని ఇన్ టోటల్ పైన బాయ్కాట్ చేస్తే, అంటే రద్దు చేసి మీరు అలిపిరిలో పెట్టుకోండి మీ ఆఫీస్లో అని చెప్పాలి. దిగువన అలిపిరి దగ్గర పెట్టుకొని అలిపిరి నుంచి కిందకు వచ్చాక ఒక మీడియా పాయింట్ పెట్టుకుని ఆ మీడియా పాయింట్ దగ్గరకు వస్తారు సెలబ్రిటీస్, అక్కడ మాట్లాడించుకోండి, లేదు తిరుపతి ప్రెస్ క్లబ్లో మాట్లాడించుకోండి. అంతే తప్ప విడిగా మీరు లోగోలు పెట్టి మాట్లాడించటం కొండ మీద కుదరదు. అంటే కొంతవరకు ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ తగ్గచ్చు. రెండవది ఇంకొకటి, ఈ మధ్య కాలంలో చూసాం ఒక రాజకీయ కార్యాచరణ జరిగింది తిరుమల కొండ మీద. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా ఇస్తున్నటువంటి లడ్డూల్లో వాడుతున్నటువంటి నేతిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనే ఆరోపణ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక దీక్ష చేపట్టాడు. ఆ దీక్ష చేపట్టడము, ఆ సందర్భంగా ఆయన మాట్లాడటం, అది కూడా పొలిటికలే, అది కూడా రాజకీయ ప్రకటన, రాజకీయ వ్యూహంలో భాగంగానే